ఇవ్వండి ఫిర్యాదు పెట్టేద్దాం కేసు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరపర, పచ్చబ్యాచ్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులట. దివ్యాంగుడిని వదల వైనం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు. జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటు పోసానిపై కేసు. ఇక ఈ కామన్గా ఉంటూనే ఉంటాయి. ఇవ్వండి ఫిర్యాదు పెట్టేద్దాం కేసు. ఎక్కడో ముంబై నుంచి తీసుకొచ్చిన జత్వానితో పిడిచాక ఎక్కడో లాగుతారు. ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల కార్నర్ చేసి జత్వానీని పట్టుకొచ్చి కేసు పెట్టించారు. కేసు రీఓపెన్ చేయించారు. వాళ్ళ ఇంటెన్షన్ జత్వానీని బాగు చేయడానికో, జత్వానికి న్యాయం చేయడానికి కాదు. జత్వానికి నిజంగానే అన్యాయం జరిగితే న్యాయం చేస్తే తప్పు లేదు. అది కాదు ఇంటెన్షన్. ఇక్కడ ఎవరినో వాళ్ళు టార్గెట్ చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని అందులో ఇరికియాలి. ఇక అట్లే ఇవాళ రామ్ గోపాల్ వర్మనో, పోసానో, ఇంకోళ్ళు XYZ ఎవరైనా కేసులు పెట్టారట. కేసులు పెట్టే కార్యక్రమం ఏంటంటే పాత వీళ్ళు తీసిన సినిమాలు కానీ, వీళ్ళు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ దానికి సంబంధించి కేసులు పెట్టేస్తాను. నిజంగా జెన్యూనిటీ ఉంటే పెట్టచ్చు, తప్పులేదు. ఎందుకంటే ప్లెయిన్ పేపర్ లెక్క, వైట్ పేపర్ లెక్క ఉన్న జర్నలిస్టులను, ఎట్లాంటి మచ్చలేని జర్నలిస్టులను కూడా ఇరికిస్తాను. అది దురదృష్టం. కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, అబ్యూజ్గా బిహేవ్ చేసినవి ఉన్నాయి, అబ్యూజ్గా అప్లోడ్ చేసినవి ఉన్నాయి, వీడియోలు అసభ్యకరమైన పోస్టులు పెట్టినవి ఉన్నాయి. వాళ్ళు తీసుకోండి చర్యలు. ఎవరు వద్దనరు, ఖండించాల్సింది అది. కానీ వాళ్ళని చూపించి వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి నిజాయితీ కలిగిన జర్నలిస్టులను కాలవాలని చూస్తే ఆ బాంబు వేలదు. ఆ బాంబు రివర్స్ అయింది, మీకే తగిలింది.